గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ దాంట్లో శ్రీనివాస్ హెడ్ మాస్టర్ జడిపించేస్తాను మళ్ళీ. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో వార్తాపత్రికల్లో పాఠశాల విద్యార్థుల గురించి సంబంధించిన కొన్ని గణాంకాలు వస్తూ ఉన్నాయి, మీరు చూసి ఉంటారు. రీసెంట్గా 2-3 రోజుల కింద చూసినటువంటి గణాంకాలు చూస్తే ప్రభుత్వ మరియు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి పాఠశాలల్లో 17.5 లక్షల మంది చదువుతున్నట్టుగా గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా ఒక 4-4.5 లక్షల మంది రెసిడెన్షియల్, కేజీబీవి, అర్బన్ రెసిడెన్షియల్ అట్లాంటి వాటిలో మోడల్ స్కూల్స్ వీటిలో చదువుతున్నట్టుగా, ఓవరాల్గా చూస్తే ఒక 24 లక్షల మంది ప్రభుత్వ సెక్టార్లో చదువుతున్నట్టుగా గమనిస్తాం. ప్రైవేట్ సెక్టార్లో దాదాపు 35-36 లక్షల మంది చదువుతున్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. సరే, ఒక 50,000 అటు ఇటు ఉన్నా కూడా గతంలో ఎలా ఉండేదంటే ఒక 4-5 ఇయర్స్ కింద మనం చూసినప్పుడు 50-50 ఉండేది, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్, పర్వాలేదులే అనుకున్నాం. అది కాస్త లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి 40-60 అయింది. ఇప్పుడు చూస్తే నేను అనుకుంటాను 35-36 ఆ మధ్యలోనే ఉండొచ్చేమో. హాఫ్ ఆఫ్ ద అంటే డబుల్ ఆఫ్ ద స్టూడెంట్స్ గవర్నమెంట్ సెక్టార్లో చదువుతున్నటువంటి విద్యార్థుల కంటే డబుల్ విద్యార్థులు ప్రైవేట్ సెక్టార్లో చదువుతూ ఉన్నారు. మరి ఆ లెక్కలో చూస్తే మనకు సమాజంలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలు చూస్తే మరి అలా 60-65% మంది ప్రజలంతా కూడా ఆర్థికంగా బలమైన మూలాలు కలిగిన వాళ్ళు ఏమీ లేరు. ఒక 20% వేసుకోండి, 15-20% బాగా ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు ఉంటే ప్రైవేట్ స్కూళ్ళలో లక్షలాది ఫీజులు కట్టి వెళ్తున్నారంటే హ్యాపీ. ఎవరైతే చదువు కొనుక్కోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసమే కదా మన గవర్నమెంట్ సెక్టార్ ఉన్నది. ఇక్కడ ఇంకా బాగా ఒకసారి డెప్త్గా ఆలోచించి చూస్తే రెసిడెన్షియల్, కేజీబీవి, మోడల్ స్కూలు ఈ సెక్టార్ మొత్తానికి గవర్నమెంట్ అడ్మిషన్స్ సేకరించి పంపిస్తూ ఉన్నది. వాళ్ళు ఎక్కడ పోయి చెమటలోడిచి అడ్మిషన్ తేవాల్సిన పరిస్థితి లేదు. స్పెషల్లీ పంచాయతీరాజ్ అండ్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజురోజుకి పడిపోవడం, ఉపాధ్యాయుల సంఖ్య మాత్రం బాగున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఓవరాల్గా చూస్తే 1,00,000 పైన ఉపాధ్యాయులు ఉన్నట్లుగా, దాదాపు 21,000కు పైన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నట్లు, అందులో 17.5 లక్షల మంది చదివితే 11,000 ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో 34 లక్షల మంది చదవడం చాలా దయనీయమైనటువంటి, దారుణమైనటువంటి పరిస్థితి. దీన్ని నివారించడం ఎలా? నివారించడంతో పాటు ఏమనాలి, దీన్ని ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో మరింత దయనీయమైన స్థితి వస్తుంది. ఎవరైతే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు చదువుకోవడానికి అటు చదువు కొనలేరు, ఇటు చదువుకోవడానికి వీటి యొక్క అస్తిత్వం ఉండదు. మరి ఏం చేయాలి మనం? ఇప్పుడు ప్రభుత్వ పరంగా కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడో జూన్ 10వ తారీఖు వచ్చిన తర్వాత బడిబాట అని చెప్పి అడావుడిగా చేస్తే పిల్లలు ఏం రారండి. తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల పైన పోయినటువంటి నమ్మకాన్ని మళ్ళీ చేకూర్చే విధంగా మనం ప్రయత్నం చేసుకోవాలి. ఆ బాధ్యత ప్రభుత్వం ఎప్పుడు చేస్తున్న విషయం వదిలిపెట్టి ఉపాధ్యాయులుగా మనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ పేరెంట్స్తోనూ సొసైటీతోని ఒక సన్నిహిత సంబంధాలతో మెలుగుతూ వాళ్ళు ఆశించిన ఇంగ్లీష్ మీడియం విద్య పరిపూర్ణంగా విద్యార్థులకు వచ్చే విధంగా చేస్తూ పాఠశాలకు వచ్చిన ప్రతి విద్యార్థికి చదువు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం కూడా మన దగ్గర ఉన్నది. చాలామంది నిన్నటి పేపర్లో చూసాం, సూర్యాపేట జిల్లాలో కూడా 2 ఉన్నత పాఠశాలల్లో ఒక దాంట్లో 8 మంది విద్యార్థులు, ఒక దాంట్లో 9-10 మంది విద్యార్థులు ఉన్నట్టున్నారు. దారుణం కదండి. దానికి ఇమ్మీడియట్గా అలాంటి పాఠశాలను ఎలా పునరుద్ధరించాలి, విద్యార్థులను ఎట్లా రాబట్టుకోవాలి, రాబోయే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయా ఉపాధ్యాయులు దాన్ని గమనించాలి. తర్వాత పేరెంట్స్ ఏం ఆశిస్తున్నారో మనం కనుక్కోవాలి. అండ్ అఫీషియల్గా మన ఆఫీసర్స్ కూడా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ పరంగా అవసరమైన సపోర్ట్ కూడా మనకు అవసరం. ఫైనల్లీ మనకు కావాల్సింది ఏంటంటే పేరెంట్స్కు మన బడి పైన నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం మనం చేయాలి. అందులో మొట్టమొదటి చేయాల్సిన పరిస్థితి ఎవరిదే అంటే యాజ్ ఎ టీచర్స్గా మన బాధ్యత అది. ఒకసారి మనం ఆలోచిద్దాం. 90లలో పాఠశాలలు ఎలా ఉన్నాయి, 2000లో ఎలా ఉన్నాయి, 2000లో 10లో ఎలా ఉన్నాయి, 2020 వచ్చేసరికి ఎలా ఉన్నాయి, 30 వచ్చేసరికి అసలు ఎన్ని పాఠశాలలు ఉంటాయో ఒకసారి గుండె మీద చేసుకొని చూడండి. ఈ వ్యవస్థ మనందరికీ ఉద్యోగాలు ఇచ్చి మనల్ని, మన కుటుంబాలని పోషిస్తున్నటువంటి తరుణంలో రాబోయే తరాలకు అటు ఉద్యోగాలు లేకుండా, ఇటు పాఠశాలలు లేకుండా చేసేటువంటి కార్యంలో మనం పాలు పంచుకోకూడదండి. ఈ దిశలో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని చెప్పి
ప్రభుత్వ విద్యా వ్యవస్థ కాపాడడం కోసం ఒక అడుగు ముందుకేసి తమ వంతు ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.